కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు మన ప్రియతమ రేవంత్ అన్న గారు ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా రేవంత్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కడిల పాలన అద్దు అని కాంగ్రెస్ రావాలని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గత అసెంబ్లీ ఎలక్షన్లో మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి పని చేస్తూ రేవంత్ గారు ముందుకు పోతున్నారు. ఎందుకనంటే మనకు కేసీఆర్ గారు జమ్మించుకోలేరు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చి మనకు పోవడం జరిగింది. ఒక్కొక్క ఆ 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడుతూ వచ్చే ఆదాయంలో 6,000 కోట్లు దానిగా పోతుంది. ఇంకా 6,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పోతుంది. ఇంకా 5,000 నుంచి 6,000 కోట్లతోని వ్యవస్థ నడిపిస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ అన్న గారు విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికి ఒకసారి పనులు కావు, ఒక్కొక్కరికి విధంగా మెల్లమెల్లగా అమలు చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకనంటే చాలామంది కొన్ని బాధ ఉంది రైతాంగానికి. ముఖ్యంగా ఏముంది అనంటే రుణమాఫీ అనేది 42 లక్షల కుటుంబాలకు రైతులకు చెందాల్సింది. అది 31,000 కోట్లు. ఇప్పటికీ రాదు రేషన్ కార్డులోకి రాదు అని అన్న వారికి మొన్ననే 3,000 కోట్లు ఇవ్వడం జరిగింది. టోటల్ 21,000 కోట్లు కంప్లీట్ అయింది. దగ్గర 28,000 లక్షల రైతులకు ముట్టింది. ఇంకా 12-13 లక్షల మంది 2 లక్షల పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 10 నుంచి 11,000 కోట్లు అయితే మొత్తం రుణమాఫీ పూర్తవుతుంది. కాబట్టి రాని వారికి బాధ ఉండడం సహజం. కానీ నాకున్న పూర్తి పార్టీ ఆదేశానుసారం మాకున్న రిపోర్ట్ ప్రకారము అందరికీ రుణమాఫీ త్వరలో రావడం జరుగుతుంది. దీన్ని మాత్రం ఎవరు ధైర్యపడే అవసరం లేదు. ఇదొకటి. చాలామంది రైతు భరోసా రాలేదు, రైతు బంధు రాలేదంటున్నారు. అది లేట్ కావడానికి కూడా కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వము పుట్టలకు చెట్లకు పండించని పంట ఏదైతే భూములలో వాళ్లకు రైతు బంధు ఇచ్చి 25,000 కోట్లు మిస్యూజ్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే సాగు చేసే భూమి ఏముందో వాళ్లకు ఏదో మాట ఇచ్చినామో ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్న మాట ప్రకారం సంక్రాంతి నాడు రైతు బంధు పడతాని చెప్పి రైతు భరోసా పథకం 7,500 కాడికి పడతాని చెప్పింది. కాబట్టి అది అమలు అవుతుంది. ఇలా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్లకు అయింది. రైతాంగానికి కరెంటే ఉండదు. వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే పోతుంది అని ఆనాడు ఎగతాళి చేసి ఎలక్షన్లో టీఆర్ఎస్ అబద్ధాలు ఆడింది. కానీ ఒక్క రైతాంగానికి గంట కూడా కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ప్రతిపక్షాలు ఆగమనం చేసి ఇవ్వడు కాదని ఏదైతే 10 రోజులు కాంట్రాక్ట్ లేట్ అవుతే దాన్ని కాదు అని చెప్పేసి అందరు బయట దళాలు కమ్ముకునే విధంగా ప్రతిపక్షాలు చేయడం జరిగింది. వారం 10 లేట్ అయినా కానీ పగడ్బందీగా ఆ లేట్ కారణం కూడా ఏంటంటే ఎవరైతే కొంటున్నారో ఎవరైతే రైస్ మిల్లర్లు కొంటున్నారో వాళ్ళకు బ్యాంకు లింక్ చేయడం వల్ల గత ప్రభుత్వం తప్పు చేసి ఒక్కొక్కసారి నెల రోజులు కూడా ఈ జోగిన తర్వాత అడ్లకు పేరు రాకపోవడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరంలో 10 రోజులు లేట్ అయినా కానీ రైతాంగానికి 4 ఏళ్ళు మా ప్రభుత్వంలో వారం లోపే ఈ సన్న వడ్లకు పైసలు రావాలనే ఉద్దేశంతో లేట్ కావడం జరిగింది. ఆ ఫలితమే మొన్న వారంలో ఎవరైతే సొసైటీ కానీ ప్రభుత్వానికి సన్న వడ్లు ఇచ్చారో వాళ్ళందరికీ వారంలో డబ్బులు పడ్డాయి. దాంతోపాటు బోనస్ రాదు అన్నారు. ఇలా బోనస్ కూడా వారంలో అందరి రైతుల అకౌంట్లో జమ అవడం జరిగింది. అంటే భవిష్యత్తులో కూడా దళారులకు కూడా ఇవ్వద్దు అనే ఆలోచన రైతాంగానికి చాలా అయింది. ఆ క్రెడిట్ అంతా మన రేవంత్ గారికి చెందుతుంది. ఏ ప్రభుత్వ పథకం అయినట్టు త్వరలోనే రేషన్ కార్డు రావడం, ఎవరైతే అర్హులున్నారో అందరూ రేషన్ కార్డు రావడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షల వరకు లబ్ధిదారులకు రావడం జరుగుతుంది. ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాలు దీనికి దేనితో ముడిపడి ఉన్నాయంటే డబ్బులతో ముడిపడి ఉన్నాయి. వాడు వేసిన వాళ్ళు కేసీఆర్ వేసిన అప్పు 7 లక్షల కోట్లను మిదిమిదించి చేసేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని విధాలు ఆలోచించి మన రేవంత్ అన్న గారు డబ్బులను బట్టి అన్ని పథకాలు ముందుకు తీసుకుపోతుండ్రు. కొద్దిగా మనకు ఓపిక అవసరం. 10 ఏళ్ళ చెయ్యని పని 1 ఏడాది వేయాలంటే సాధ్యం కాదు. ఇంకో ఏడాది టైం పడుతుంది. అంత ఓపిక అవుతారని అర్థం చేసుకొని రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రయత్నం చేయవలసిందో కోరుచున్నాను.